ఇప్పుడు మొత్తము పరిపాలన అమరావతి కాదు నంద్యాల నుంచే జరుగుతోంది అనేది అందరికీ అర్థమవుతుంది. మొత్తం క్యాడర్ అంతా ఇక్కడే ఉంటుంది. అంటే వైసీపీ వాళ్ళు కావచ్చు, అధికార పార్టీ మంత్రులు అందరూ కూడా, లోకేష్ బాబు గారు వచ్చిపోయారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి, మొత్తం పరిపాలన ఇక్కడి నుంచే కొనసాగుతుంది. అంటే అభివృద్ధి జరుగుతోంది, అంటే ఆగమేఘాల మీద చేస్తున్నారు, అంత ప్రజలు గమనిస్తున్నారు. ఇన్ని రోజులు లేనిది ఈ ఉప ఎన్నిక సందర్భంగా భూమా నాగిరెడ్డి గారి మరణం తర్వాత వచ్చిన ఉప ఎన్నిక సందర్భంలోనే చేయాల్సి వచ్చిందంటే ఇదంతా స్వార్థం కోసం కాదని ప్రజలు కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా మీరు రోడ్ వైడనింగ్ అంటున్నారు. ఈ రోడ్డు వైడనింగ్ వల్ల చాలామంది ఎమ్మెల్యేలు ఓడిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. మీకు మనం వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. అదే రోడ్డు వైడనింగ్ వల్ల ఈరోజు చాలామంది షాపులు కోల్పోయి ఇల్లులు కోల్పోయి రోడ్డు మీద పడుతున్నారు. వాళ్ళకు పరిహారం రాకోకుండా, అంటే కేవలం నోటీసులు ఇచ్చారు, అంటే ఇస్తాం పరిహారం అనేది, ఇంకా వాళ్ళ చేతికి అందలేదు. వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. అరే వీళ్ళ ఇది కోసం మమ్మల్ని రోడ్డు పాలు చేస్తున్నారే అన్నట్టుగా. అంటే ఇదంతా కూడా మీకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారా, మైనస్ అవుతుందని భావిస్తున్నారా? కంపల్సరీ ప్లస్సే అవుతుందండి. ఎందుకంటే రోడ్డు వైడింగ్ అనేది మీరు చెప్పినట్టుగా ఏ ప్రభుత్వం కానీ బై ఎలక్షన్స్ ముందు ఇంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని రోడ్డు వైడింగ్ జరిగింది ఎక్కడ లేదు. ముఖ్యమంత్రి గారు అంత సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఈ నిర్ణయం తీసుకున్నారంటే మీరే అర్థం చేసుకోండి రోడ్ వైడింగ్ అనేది ఎంత అవసరమో. గతంలో మీరు భూమా నాగిరెడ్డి గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఇదే మాట వచ్చింది, రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయని చెప్పి. ఎందుకంటే ఇరుకు రోడ్లు. ఈరోజు మహిళలు బయటికి వెళ్ళి తిరగాలంటే కూడా బయటకు తిరిగే పరిస్థితి లేదు. పందులు, ఆవులు, వెహికల్స్ తిరుగుతుంటాయి. అటువంటి రోడ్డు వైడనింగ్ జరగాలని చెప్పి గత 30 సంవత్సరాల నుంచి అందరూ పోరాటాలు చేస్తున్నారు, కానీ ఎవరు ఏ లీడర్ కూడా ముందుకు వచ్చి చేయలేకపోయినారు. భయపడ్డారు, ప్రజలు ఎటువంటి రియాక్షన్ వస్తుందని భయపడ్డారు. కానీ భూమా నాగిరెడ్డి గారు వైసీపీలో ఉన్నప్పుడే చెప్పారు రోడ్ వైడనింగ్ అనేది నేను చేపిస్తాను అని. తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత రోడ్ వైడనింగ్ గురించి మాట్లాడినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ముందుకు వచ్చి మాకు సపోర్ట్ చేయలేదు. ఏ ఒక్కరు సపోర్ట్ చేయలేదు. కౌన్సిల్లో పెడితే కౌన్సిల్ తీర్మానం రాదు. ఆర్ఎన్బి వీళ్ళు పలకరు, వాళ్ళు పలకరు, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి మీటింగ్లు పెట్టి దాన్ని స్టార్ట్ చేయించింది భూమా నాగిరెడ్డి గారు. ఈరోజు రోడ్ వైడనింగ్ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయో, డెఫినెట్గా కొంతమంది బాధపడతారు. కానీ ఆ బాధ ఇప్పుడు టెంపరీ. వాళ్ళందరూ ఇప్పుడు బాధపడినా ఫ్యూచర్లో కంపల్సరీ వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఎవరికైతే నిజంగా అంటే రోడ్ వైడనింగ్లో ఇవన్నీ పోయాయో వాళ్ళు త్యాగం చేశారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. వాళ్ళు త్యాగం చేసి ముందుకు వచ్చి ఇవ్వడంతో ఈరోజు ఇది సాధ్యమైంది. వాళ్ళ మేలు నిజంగా అంటే నేను ఎప్పటికీ మర్చిపోలేను. వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, మీ అందరికీ న్యాయం జరగకపోతే మా నాన్న ఆత్మ శాంతించదు. మా నాన్న కళ ఇది. సో ఈ కళని మీరు ఇబ్బంది పడుతున్నారంటే ఆయన కూడా ఆత్మ శాంతించదు. కాబట్టి తప్పకుండా మీకు న్యాయం జరిగేలాగా చేస్తామని చెప్పినాము. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. వాళ్ళకి ఇచ్చేదానికన్నా 2.3% ఎక్కువ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. తప్పకుండా ఇంకొక 4-5 రోజుల్లో వాళ్ళకి చెక్స్ కానీ వాళ్ళకి అమౌంట్ కానీ వాళ్ళ అకౌంట్లో పడడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మేము ఆర్డీఓ గారితో, కలెక్టర్ గారితో, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అందరితో టచ్లో ఉండి కార్యక్రమాలన్నీ కూడా చేయబోతున్నాము. సో ఎవరికి ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదని కూడా మీకు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా రోడ్ వైడింగ్ జరుగుతున్న ప్రతిసారి కమ్యూనిస్ట్ పార్టీస్ ముందుకు వస్తాయి. రోడ్ వైడింగ్ వద్దనో లేకపోతే ధర్నాలు చేయడం కానీ, ఈరోజు వాళ్ళు కూడా ముందుకు రాలేదు అంటే రోడ్ వైడింగ్ అనేది నంద్యాలకి అవసరం అని చెప్పి వాళ్ళు కూడా నమ్ముతున్నారు. ఏ ఒక్క స్టూడెంట్స్ కానీ, మహిళలు కానీ ఎవరు కూడా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఎవరు కూడా ముందుకు వచ్చి ధర్నాలు కానీ గొడవలు కానీ చేయలేదు. చాలా స్మూత్గా, చాలా సంతోషంగా రోడ్ వైడింగ్ జరిగిన స్పాట్లో ముఖ్యమంత్రి గారు 2 గంటలు ఉన్నారు. రోడ్ వైడింగ్ జరుగుతున్నప్పుడు నేను 20 నిమిషాల రోడ్డు మొత్తం తిరిగినాను. సో నిజంగా అంటే ప్రజలకు ఇబ్బంది కలిగేదైతే మేము తప్పకుండా ప్రభుత్వం సైడ్ నుంచి వాళ్ళకి న్యాయం చేస్తాము. ఈరోజు అంత ధైర్యంగా ముఖ్యమంత్రి గారు 2 గంటలు అక్కడ రోడ్ వైడింగ్ జరిగే దగ్గర స్పీచ్ ఇచ్చారు. రోడ్ వైడింగ్లో షాప్స్ పోయిన వాళ్ళు వచ్చి దండలేసి ఆయనని అభినందించినారు. సో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూనే ముఖ్యమంత్రి గారు కూడా అర్థం చేసుకున్నారు ఈ కార్యక్రమాలు కంపల్సరీ జరగాలి, ఎలక్షన్స్ కానీ ఇవన్నీ పక్కన పెట్టి రోడ్ వైడింగ్ జరుగుతూనే మంచిది అని చెప్పి నంద్యాలకు సర్వే చేయించారు. 98% ప్రతి ఒక్కరూ రోడ్ వైడింగ్ కావాలని సర్వేలో తేల్చిన తర్వాతనే రోడ్ వైడింగ్ అనేది జరగడం స్టార్ట్ చేశారు.
ఈ వేగము, ఈ నష్టపరిహారాల పంపిణీలు ఇవన్నీ కూడా ఇప్పటి వరకే ఉంటాయా? ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఇదే వేగము, ఇదే చొరవ మీలో ఉంటుందా? తప్పకుండా అండి, ఇది కంపల్సరీ కంటిన్యూ అవుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఎక్కడ స్టాప్ కావు. అది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ అవుతాయి. అటు నంద్యాల, ఆలగడ్డ 2 కార్యక్రమాలు కూడా పెద్ద స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media.